సేమ్ ఇలాంటి స్తూపమే మనకి వృత్తాకార స్తూపం చాలా అనమాట. చాలా చూస్తున్నారు కదా. ప్రస్తుతం అయితే మీరు గమనించవచ్చు, ఒక కొండని ఏమాత్రం కంప్లీట్గా తీసేయకుండా ఒక హోల్ మాదిరిగా పెట్టి ఆ లోపల ఎంత అద్భుతమైన డిజైన్ అయితే కొన్ని వేల సంవత్సరాల క్రితమే డిజైన్ చేయడం జరిగింది. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు వ్లాగ్స్. ఈ వీడియో బ్లాగ్లో నేను మీకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన ప్రదేశాన్ని అయితే చూపించబోతున్నాను. ఇంతకుముందు చాలా వీడియోస్ అయితే కనుక నేను చూపించే ఈ వీడియో కంటెంట్కి రిలేటెడ్గా వచ్చి ఉండొచ్చు, కానీ నేను చూపించే కంటెంట్ అయితే చాలా కంప్లీట్గా కొత్తగా ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాల్లో ఇది చాలా ముఖ్యమైన ప్రదేశం అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ప్రదేశానికి కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. ఇక్కడైతే కనుక క్రీస్తు పూర్వం నాటి ఆధారాలు చాలా హిస్టారికల్ మూమెంట్స్లో కానీ చాలా హిస్టరీస్లో నేను మీకు చెప్పేటప్పుడు కానీ క్రీస్తు శకం అని చెప్తూ ఉంటాను. కానీ ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటున్నాను, క్రీస్తు పూర్వం జరిగినటువంటి విశేషాలన్నీ కూడా ఈ బ్లాగ్లో ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో బ్లాగ్కి అయితే ఖచ్చితంగా ఒక స్పెషాలిటీ ఉంది. చాలా డిఫరెంట్ ఏరియా అనమాట. ఇప్పటివరకు మన ఛానల్లో రాని కంటెంట్తో అయితే వస్తున్నాను. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు వ్లాగ్స్. ఈ వీడియో బ్లాగ్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి క్రీస్తు పూర్వానికి సంబంధించిన అతి పురాతన ప్రాచీన పర్యాటక ప్రదేశాన్ని ఈ వీడియో బ్లాగ్లో ఎక్స్ప్లోర్ చేసి మీ అందరికీ చూపించబోతున్నాను. మొదటిసారి మన ఛానల్లో వీడియో చూస్తున్న వారు, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు, అక్కడ ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం ద్వారా మన ఛానల్లో వచ్చేటటువంటి ప్రతి వీడియో కూడా మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో బ్లాగ్లో గుంటుపల్లి బౌద్ధారామాలని నేను మీకు ఎక్స్ప్లోర్ చేసి కంప్లీట్గా చూపించబోతున్నాను. ఈ గుంటుపల్లి బౌద్ధారామాలకి 2-3 రకాల పేర్లు కూడా ఉన్నాయి. ఒకటి గుంటుపల్లి బౌద్ధారామాలని, 2 జీలకర్రగూడెం బౌద్ధ గృహలని, 3 పాండవులు వనవాసం చేసినటువంటి గౌతమ బుద్ధుని కాలం నాటి బౌద్ధ గృహలని చెప్పి వీటికి 2-3 రకాల పేర్లు ఉన్నాయన్నమాట. వాడుక భాషలో ఇక్కడ చుట్టుపక్కల వారు ఒక్కొక్కళ్ళు ఒక రకంగా ఈ గృహాలను పిలవడం జరుగుతుంది. ఈ గుహలను చూడడానికి 1 డే ట్రిప్లో అయితే కనుక మీరు ఈ గృహల్ని కంప్లీట్గా చూసి ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ మీరు మీ గమ్యస్థానాలకైతే వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ గృహలు జంగారెడ్డిగూడెం నుంచి 29 కిలోమీటర్ల దూరంలోను, ఏలూరు నుంచి 37 కిలోమీటర్ల దూరంలోను, విజయవాడ నుంచి నిజువీడు మీదుగా రావడానికి 90 కిలోమీటర్ల దూరంలోను, విజయవాడ ఏలూరు మీదుగా ఈ బౌద్ధారామాలను చేరుకోవడానికి 92 కిలోమీటర్ల దూరంలోను, రాజమండ్రి నుంచి 98 కిలోమీటర్ల దూరంలోను ఈ బౌద్ధ గృహలు ఉన్నాయి. ఇక్కడికి ట్రైన్ మార్గం ద్వారా చేరుకోవాలంటే ఏలూరులో దిగి ఏలూరు నుంచి మనం బస్సు మీద కానీ 2 వీలర్ మీద కానీ 4 వీలర్ మీద కానీ ఈ బౌద్ధ గృహంలో చేరుకోవచ్చు. లేదా మీరు పర్సనల్గా 2 వీలర్ మీద కానీ 4 వీలర్ మీద కానీ డైరెక్ట్గా అయితే మనం ఈ బౌద్ధ గృహాలకు వచ్చేయచ్చు అనమాట. నేనైతే ప్రస్తుతం అయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి చెక్ పాయింట్ దగ్గర టికెట్ తీసుకుని బౌద్ధ గృహాల లోపలికి వెళ్ళడానికి అయితే కనుక ఎంట్రీ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి పర్యవేక్షణలో ఇక్కడ ఉన్నటువంటి శిలాపాలకాలను అయితే ఇప్పుడు నేను మీకు చాలా క్లియర్గా చూపిస్తాను. ఇవి క్రీస్తు పూర్వం ఉన్నటువంటి గృహలు అని అనడానికి ఇవేనమాట చారిత్రాత్మక ఆధారాలు. గుంటుపల్లి క్రీస్తు పూర్వం 3-2వ దశాబ్దాల నుంచి 5-6వ దశాబ్దాల వరకు ఆ మధ్యకాలానికి చెందినటువంటి గృహాలయాలు అనమాట ఇవన్నీ కూడా. ఈ లిస్ట్లో ఉన్న ప్రతిదీ మీరు ఇక్కడ చదవచ్చు అనమాట. ప్రతిదీ కూడా క్రీస్తు పూర్వానికి చెందిందనమాట. దీని అంతటిని ప్రతి ఒక్కరికి అర్థం అవడం కోసం ఇంగ్లీష్ అలాగే తెలుగు భాషల్లో ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ వాళ్ళు పెట్టినటువంటి శిలాఫలకంలో ఉంచారు. ఇదంతా కంప్లీట్గా ఒక కొండ ప్రాంతంలో ఉంటుందన్నమాట. ఇది కంప్లీట్గా ఒక అటవీ ప్రాంతం అనమాట. బ్యాక్ సైడ్ అంతా కూడా ఒక పెద్ద అడవి అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు, చుట్టూరు ఎటు చూసినా కానీ కొండలు, ఫుల్ గ్రీనరీ అనమాట. లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. హాయ్ వ్యూవర్స్, ఈరోజైతే నేను మీకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి జీలకర్రగూడెం దగ్గర ఉన్నటువంటి బౌద్ధారామాలను అయితే నేను మీకు ఈ వీడియో బ్లాగ్లో చూపించబోతున్నాను. ప్రస్తుతం అయితే నేను ఆల్రెడీ ఈ బౌద్ధ గృహలో ఉన్నటువంటి ఈ కొండ ప్రాంతానికి అయితే చేరుకున్నాను. టికెట్ తీసుకుని ఆల్రెడీ పైకి నడవడం అయితే స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మీరు నా లెఫ్ట్ సైడ్ అయితే చూడొచ్చు, ఇక్కడ ఒక వే ఉంది. ఈ వే ద్వారా పైన మీకు కనిపిస్తుంది కదా, పైన మీకు కనిపించేటటువంటి అక్కడ ఉన్నటువంటి గృహాలకు వెళ్ళేటటువంటి మార్గం అనమాట. ప్రస్తుతం అయితే మనం ఈ వే నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయి ఆ పైన ఉన్న లొకేషన్ అంతా మీకు చూపించిన తర్వాత పైనుంచి మళ్ళీ మనం ఈ ఏరియా
ఏదైతే మీరు పైన చూస్తున్నారో ఆ ఏరియాకి అయితే వద్దాం. గంగారెడ్డిగూడానికి దగ్గరగా ఉన్నటువంటి జీలకర్రగూడ అనే ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఫేమస్ బౌద్ధ గృహాలు అయితే ఉన్నాయి. అలాగే ఈ బౌద్ధ గృహాలు చూడటానికి వచ్చేటప్పుడు అయితే కనుక ఒక విషయం అయితే కంప్లీట్గా గుర్తుపెట్టుకోండి. ఇదైతే కనుక చాలా ముఖ్యం అనమాట. ఇంతకు ముందు అయితే కనుక పైన డ్రింకింగ్ వాటర్ స్పెషాలిటీ అయితే ఉండేది. ప్రజెంట్ అయితే కనుక ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ స్పెషాలిటీ అనేది లేదు. కంప్లీట్గా లైన్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోయినాయి అనమాట. మీరు ఈ బౌద్ధారామాలకు వచ్చేటప్పుడు బయట మీకు షాప్స్ ఉంటాయి అనమాట. ఆ షాప్స్ దగ్గర మీరు వాటర్ బాటిల్స్ కానీ అదేవిధంగా మీరు తీసుకొచ్చేటువంటి చిన్న చిన్న పల్పీ ఆరెంజ్ కానీ లైక్ అటువంటి డ్రింక్స్ ఏవైనా కానీ అక్కడ నుంచే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కనుక అయితే కనుక మీకు ఏ రకమైన డ్రింకింగ్ స్పెషాలిటీ అయితే కనుక ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి ఏరియాని అయితే మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇది నా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కొండ ప్రాంతం అనమాట. అలాగే నా బ్యాక్ సైడ్ అయితే కనుక కంప్లీట్గా గ్రీనరీ అనమాట. మీకు సరిగ్గా ఫోకస్ అవుతుందో లేదో తెలియట్లేదు. సో ఇదంతా కూడా నా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కొండ ఏరియా అనమాట. అదంతా అందులో కూడా చాలా గృహాలు ఉన్నాయి. మనం వెళ్ళేటప్పుడు అయితే ఇవి కూడా కవర్ చేసుకుందాం. ఇప్పుడు మీరు నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఈ ఏరియా అయితే ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా ఒక కొండ అనమాట. ఇది కంప్లీట్గా ఒక కొండ ఏరియా. సో ఆ కాలంలో ఎవరైతే ఇక్కడికి వచ్చేటటువంటి బౌద్ధ భిక్షువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ధ్యానం చేసుకోవడానికి, అంటే ఒకసారి మీరు కంప్లీట్గా చూడండి ఒకసారి పర్టికులర్గా ఈ ఏరియాలో వాళ్ళు కూర్చుని ధ్యానం చేసుకోవడానికి అనువుగా ఈ కొండని మొత్తం తొలిచేసి దీని కింద అనమాట కంప్లీట్గా ఈ ఏరియా అయితే కొంచెం కంప్లీట్గా డిఫరెంట్గా ఉందని చూడవచ్చు. మీరు ఒకసారి పైన ఉన్నటువంటి తోరణం లాంటి ఏరియా కానీ ఈ ఆర్చెస్ కానీ కొంచెం క్లియర్గా గమనించవచ్చు. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఎవరైతే గురువులు ఉంటారో ఆ గురువులు ధ్యానం చేసుకునేటటువంటి ఏరియా అనమాట. ఇది మీకు ఫ్రంట్ క్యామ్లో చాలా క్లియర్గా చూపించడానికి అయితే ట్రై చేస్తున్నా. అప్పుడు మీరు చూడొచ్చు, ఇది మీకు బ్లాక్స్గా అయితే కనిపిస్తుంది. చాలామంది ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు కావచ్చు, ఎవరైతేనే ఇక్కడ ఇష్టం వచ్చినట్టు ఇలా నేమ్స్ కానీ ఇలా స్కెచెస్ కానీ పెయింట్లు కానీ యూజ్ చేసి చాలా వరకు వీటిని అయితే డ్యామేజ్ అయితే చేశారు. బట్ ఇవైతే కనుక లోపలికి సొరంగాలు అనేవి కూడా ఉండేవి ఇక్కడ. సో ఈ సొరంగాలు అయితే కనుక ప్రజెంట్ మన ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇలాంటి పురాతన స్థలాలన్నీ కూడా వాళ్ళ ఆధీనంలో ఉండడం జరిగింది. వాళ్ళే వీటన్నిటికీ కూడా భద్రత కల్పిస్తున్నారు. సో భూమి లోపలికి కిందకున్నటువంటి సొరంగాలు అనమాట, సొరంగ మార్గాలు కింద ఉండేవని అంటారు. సో ఈ సొరంగ మార్గాలని ద్వారా ఎవరైనా లోపలికి వెళ్ళి లేనిపోని ప్రమాదాలు కొని తెచ్చుకుంటారని చెప్పి వీటిని తాత్కాలికంగా మూసివేయడం జరిగింది. వీటిని మూసేసి ఆల్మోస్ట్ ఒక 30 years వరకు అవుతుంది. ఇప్పుడైతే మనం ఈ బౌద్ధ గృహంలో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో చాలా ఇంపార్టెంట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ ఏరియాలోనైతే ధర్మలింగేశ్వర స్వామి అని చెప్పి ఒక టెంపుల్ ఉంటుంది అనమాట. ఇది ఒక శివాలయం మాదిరిగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులంతా కూడా నమ్ముతూ ఉంటారు. కార్తీక మాసం వచ్చిందంటే కనుక ఇక్కడైతే అసలు ఇసుకేస్తే రాళ్ళంత మంది జనం అయితే ఉంటారనమాట. ఈ టెంపుల్ని యాక్చువల్గా సంతాన ప్రాప్తి కోసం అయితే కనుక ఎక్కువ మంది దర్శించుకుంటూ ఉంటారు. కార్తీక మాసం వచ్చిందంటే ఒక పక్కనేమో ఆహ్లాదకరమైన వాతావరణం, టూరిస్టులు ఎక్కువగా ఉంటారు. అదేవిధంగా మరో పక్క చూస్తే కనుక ఇక్కడ ఆధ్యాత్మిక చింతనతో అయితే కనుక భక్తులు ఇక్కడ పోటెత్తడం అయితే కనుక మనం ఈ కామవరపుకోట మండలంలో ఉన్నటువంటి ఈ జీలకర్రగూడెంలో ఉన్నటువంటి ఈ బౌద్ధ గృహాల దగ్గర అయితే కనుక ఈ వింత అనుభవాన్ని అయితే కనుక ప్రతి ఒక్కరూ అయితే ఫేస్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఈ జీలకర్రగూడెంలో ఉన్నటువంటి బౌద్ధ రామాల్లో ఉన్నటువంటి ధర్మలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నారు. ఇప్పుడు మీరు చూడొచ్చు లోపలైతే కనుక శివలింగం ఉంది. ఇక్కడైతే కనుక కార్తీక మాసం టైంలో చాలా ఎక్కువగా పూజలు అయితే జరుగుతాయి. కానీ ఇది శివలింగం అయితే కాదని అయితే కనుక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు అయితే అంటారు. కానీ చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఇక్కడ ఈ శివలింగాన్ని సంతాన ప్రాప్తి కోసం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు చాలా ఎక్కువగా నమ్ముతారు. కార్తీక మాసంలో ఇక్కడికి వచ్చి పూజలు చేయడం ద్వారా వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఈ చుట్టుపక్కల గ్రామాల వారైతే చాలా బలంగా చాలా సంవత్సరాల నుంచి అయితే నమ్మడం జరుగుతుంది. అదేవిధంగా కార్తీక మాసంలోనైతే ఈ ధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయం దగ్గర చాలా ఎక్కువగానైతే క్రౌడ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనమైతే ప్రస్తుతం ఈ ధర్మలింగేశ్వర స్వామి శివలింగం అనే ప్రాంతంలోనైతే ఉన్నాం. కానీ ఇది చూడటానికైతే కనుక గౌతమ బుద్ధుని కాలం నాటి బౌద్ధ రామాల్లో ఒక రూపంలాగా అయితే కనిపిస్తుంది మనకి. మీరు గమనించవచ్చు, ఒక కొండని
ఏమాత్రం కంప్లీట్గా తీసేయకుండా ఒక హోల్ మాదిరిగా పెట్టి ఆ లోపల ఎంత అద్భుతమైన డిజైన్ అయితే కొన్ని వేల సంవత్సరాల క్రితమే డిజైన్ చేయడం జరిగిందంటే అప్పుడు ఉన్నటువంటి హస్తకళ నైపుణ్యానికి ఇది ఒక మొచ్చుతొనకని చెప్పొచ్చు. ఇదైతే కట్టినటువంటి విగ్రహం అయితే కాదు, ఇది కంప్లీట్గా ఏకశిల అనమాట. కొండలో ఉన్నటువంటి రాయిని కంప్లీట్గా అలా డిజైన్ చేశారు, అలా చెక్కారనమాట. చూడొచ్చు మనం, ఇదంతా కూడా కంప్లీట్గా ఒక కొండ, కంప్లీట్గా ఇది ఒక కొండ అనమాట. ఈ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఏరియాని ఆ రోజుల్లో వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీని టెక్నిక్స్ని యూస్ చేసి చాలా చాలా అద్భుతంగా, అసలు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇలా ఒక కొండని తొలిచి ఇలా మనం కట్టొచ్చు అనే ఆలోచన రావడమే చాలా గొప్పని మనం అనుకోవచ్చు. చూస్తున్నారు కదా, ప్రస్తుతం అయితే మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి జీలకర్రగూడెం అనే ప్రాంతంలో ఉన్నటువంటి బౌద్ధరామాల్లో ఉన్న ధర్మలింగేశ్వర స్వామివారి ఆలయం. అంటే ఈ ధర్మలింగేశ్వర స్వామి ఆలయం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భక్తులైతే, చుట్టుపక్కల గ్రామాల్లో భక్తులైతే చాలా ఎక్కువగా కొలవడం జరుగుతుంటుంది. అదేవిధంగా కార్తీక మాసంలో ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. వీలైతే కనుక నెక్స్ట్ వచ్చేటటువంటి కార్తీక మాసం టైంలో ఇక్కడికి వచ్చి ఆ క్రౌడ్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరియాని ధర్మలింగేశ్వర స్వామి లేదా ఒక శివుడికి ప్రతిరూపంగా కొలుస్తారు అంటే ఇవేనమాట ప్రతిరూపాలు. సో ఇది మీరు చూడవచ్చు, కంప్లీట్గా నందిని పోలు ఉన్నటువంటి, అంటే నందీశ్వరుడు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అయితే కొలవడం జరుగుతుంది. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి నందీశ్వర విగ్రహం అయితే శిథిలావస్థకు వచ్చేసింది, అదైతే కనుక పగిలిపోయింది. సో అయినా కానీ దాన్ని ఇక్కడే ఉంచారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ నందీశ్వర స్వామివారి విగ్రహాన్ని బట్టి, అదేవిధంగా మీరు ఇక్కడ ఫ్రంట్ చూడొచ్చు, ఇక్కడ ఒక చిన్న శివలింగంలాగా ఉంటుంది. ఇవన్నీ కూడా క్రీస్తు పూర్వం అనమాట, అంటే క్రీస్తు పుట్టక ముందు, క్రీస్తు అనేది లేక ముందు జరిగినటువంటి సంఘటనలు అనమాట. ఇప్పుడైతే మనం ఈ బౌద్ధ గృహాల్లో ఎవరైతే బౌద్ధులు వాళ్ళు నివాసం ఉండడానికి ఆ రోజుల్లో, అంటే క్రీస్తు పూర్వం వాళ్ళు నిర్మించుకున్నటువంటి గృహాల్లోకి అయితే మనం వస్తున్నాం. కంప్లీట్గా చాలా డిఫరెంట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. నా బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్గా నేను ఆల్రెడీ లోపలికి అయితే వచ్చేసాను. సో మీకు చూపించడం కోసం అయితే ప్రజెంట్ నేనైతే బయట ఉన్నాను. ఇవైతే కనుక చాలా బాగుంటాయి. ప్రతిదీ కూడా నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించడానికి నేను మీకు ట్రై చేస్తాను. ఇప్పుడైతే మనం ప్రజెంట్ కిటికీ దగ్గర ఉన్నాం అనమాట. ఇది ఒక కిటికీ లాంటి ప్రాంతం ఇది. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక కిటికీ లాంటి ప్రాంతం అయితే మీరు గమనించవచ్చు. ఇది కూడా ఒక కిటికీ అనమాట. ఇక్కడ మనం చూసామంటే ద్వారం అనమాట. ఇది లోపలికి వెళ్ళడానికి గేట్ మాదిరి లోపలికి వెళ్ళడానికి అనమాట. నేను ఇక్కడ నుంచి మీకు లోపల ఉన్నటువంటి గదులను అయితే చూపిస్తున్నాను. ఇవి హైట్ అయితే కనుక ఒక 8 to 10 feet అయితే లోపలైతే హైట్ ఉంది. నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు బయట నుంచి లోపల ఏరియాని అయితే చూపిస్తున్నాను. నేను కంప్లీట్గా మళ్ళీ మీకు లోపలికి వెళ్ళి కంప్లీట్గా ప్రతి రూమ్ కూడా నేను మీకు క్లియర్గా చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడైతే మనం బౌద్ధ మతం పుట్టిన నాటి ఆనవాళ్ళు ఉన్నటువంటి ఏరియాల్లో ఒకటైనటువంటి జీలకర్రగూడెం బౌద్ధరామాల్లో అయితే ఉన్నాను. ప్రజెంట్ అయితే ఇది చూడడానికి ఒక బెడ్రూమ్ లాగా ఉంది. హైట్ అయితే ఒక 8 inches వరకు ఉందన్నమాట. ఇది లోపలైతే బాగా గబ్బిలాలు అయితే ఉన్నాయి. సో ఇదొకటి అనమాట. ఇదొక రూమ్, ఇదొక బెడ్రూమ్ మాదిరిగా ఉంది. ఒక 2 members ఈజీగా పడుకోవచ్చు. సో అలాగే ఇది కూడా ఒక బెడ్రూమ్ మాదిరిగా ఉన్నటువంటి రూమ్ అనమాట. బౌద్ధులు ఎవరైతే ఉన్నారో వారి కాలం నాటి గృహాల్లోనైతే ఫస్ట్ అయితే మనం ఉన్నాం. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఈ ఏరియా ఇది వాటర్ వెళ్ళడానికి వాళ్ళు ఆ రోజుల్లోనే క్రీస్తు పూర్వం వాళ్ళు నిర్మించినటువంటి ఈ గృహాల్లోనే వాటర్ అంటే డ్రైనేజ్ సిస్టమ్ వాళ్ళు ఆ రోజుల్లోనే పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి సంథింగ్ ఏదో నూరుకోవడానికి లేదా పప్పు దినుసులు లాంటివి కొట్టుకోవడానికి యూజ్ చేయడానికి పెట్టినటువంటి హోల్ అనమాట. ఇక్కడ ఈ ద్వారాల దగ్గర మీరు గమనించవచ్చు, ప్రతి ద్వారం దగ్గర 2 holes ఉన్నాయి. ప్రతి ద్వారం దగ్గర ఇదిగోండి చూడండి, ఇక్కడ ఒక 2, అదే మాదిరిగా ఇక్కడ ఒక 2, ఆ ఫ్రంట్ అక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2 ఉన్నాయి. అంటే ఇక్కడ వాళ్ళు లోపలికి వెళ్ళడానికి ఒక రాయి మాదిరిగా లేదంటే ఒక గేట్ మాదిరిగా ఏదైనా పెట్టుకుని ఉండొచ్చు. బట్ ఇప్పుడైతే కనుక అది ఏంటనేది అయితే మనం క్లియర్గా చెప్పడానికే తెలియదు. సెకండ్ హౌస్లోకి అయితే వెళ్తున్నాం, అంటే సెకండ్ ఛాంబర్. మీరు చూడవచ్చు నా బ్యాక్ సైడ్ ఒక డ్రైనేజ్ సిస్టమ్ అయితే మీకు చాలా క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ ఇది ఒక క్లియర్గా కనిపించేటటువంటి ఒక డ్రైనేజ్ సిస్టమ్ అనమాట. చూడండి, కంప్లీట్గా మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ రూమ్లో నుంచి స్ట్రైట్గా ప్రతి రూమ్లో నుంచి ఒక ఇంటర్లింక్ ఉంటుంది అనమాట. ప్రతి రూమ్లో వాటర్ కూడా మధ్యలోకి వచ్చేసి ఈ మధ్యలో నుంచి ఈ వాటర్ అంతా ఇలా బయటికి చూడండి, ఇలా బయటికి వెళ్ళిపోతుంది. నేను మీకు ఫ్రంట్ కెమెరాలో ఇంకా చాలా క్లియర్గా చూపిస్తా చూడండి.
ఇప్పుడు మీరు చూడొచ్చు లోపల ఉన్నటువంటి డిజైన్ అనమాట. కొండని ఏమాత్రం చెక్కు చెదరనీయకుండా ఉన్నటువంటి రాయిని అదే విధంగా ఉంచి డిజైన్స్ కింద చెక్కారు. సో మీరు ఒకటి గమనించవచ్చు, ఇక్కడెక్కడ కూడా ఈ జీలకర్రగూడెం బౌద్ధరామాల్లో మీరు ఒక అద్భుతమైన విషయాన్ని గమనించవచ్చు. ఈ ఏరియాలో ఎక్కడ కూడా గౌతమ్ బుద్ధుని చిత్రాలు కానీ, అంటే ఆయన బొమ్మలు చెక్తారు కదా రాతి మీద, అలాంటి బొమ్మలు ఏవి లేకుండా ఉండడాన్ని మీరు గమనించవచ్చు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే ఇది హీనయాన కాలం నాటి బౌద్ధ గృహాలు అనమాట. అంటే హీనయాన కాలం అంటే హీనయాన కాలంలో వాళ్ళు నిర్మించినటువంటి బౌద్ధ గృహాల్లో వేటికి కూడా చిత్రాలు బొమ్మలు అనేవి ఉండవు. ఇప్పుడైతే మనం నెక్స్ట్ బ్లాక్ అనమాట. ఇది ఇందాక చూసిన బ్లాక్ అయితే కొంచెం నీట్గా ఉంది. ఇదైతే కనుక చాలా ఎక్కువ గబ్బిలాలు, వాటి టాయిలెట్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. లోపలికి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది, మీరు గమనించవచ్చు. ఇందాకైతే చాలా బాగుంది ఆ బ్లాక్ అయితే. ఈ బ్లాక్ అయితే కనుక చాలా కష్టంగా ఉంది. అలాగే మీరు ప్రతి రూమ్లో నుంచి ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ని అయితే చాలా ఈజీగా గమనించవచ్చు. అదేవిధంగా ఒకసారి నేను మీకు బ్యాక్ వచ్చి ఇంకా క్లియర్గా చూపించడానికి అయితే ట్రై చేస్తాను కంప్లీట్గా. అక్కడ ఒక నెక్స్ట్ బ్లాక్ ఉంది, ఆ పైన ఒక బ్లాక్ ఉంది. ఆ తర్వాత మనం టాప్కి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం నెక్స్ట్ బ్లాక్లోకి అయితే వచ్చాం. అదేవిధంగా అటేపు ఉన్న బ్లాక్లో నుంచి ఇటేపు ఉన్న బ్లాక్లోకి హోల్ కూడా మీరు చూడవచ్చు. నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వీళ్ళ కొండ ప్రాంతంలో ఈ యొక్క ఆవాసాలను నిర్మించుకోవడం వల్ల అక్కడ మీరు చూడవచ్చు కొండల్లో నుంచి వచ్చే వాటర్ బయటికి పోవడానికి, అదేవిధంగా ప్రతి రూమ్లోనూ కూడా ఏమైనా ఓటలు అంటే వాటర్ ఊరుతూ ఉంటుంది. కొండ ప్రాంతంలో వాటర్ ఊరుతూ ఉంటుంది. సో ఈ వాటర్ బయటికి వెళ్ళిపోవడానికి వాళ్ళు ఆ రోజుల్లోనే సెట్ చేసుకున్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ఇది. మీకు క్లియర్గా కనిపిస్తుందని అయితే అనుకుంటున్నాను. చూడండి, ఒక 6.5 feet ఉన్న మనిషి చాలా ఈజీగా దీంట్లో పడుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇందులో పడుకుని ఉన్నాను. పడుకుని ఇక్కడ మీకు ఫ్రంట్ ఉన్న వ్యూని కూడా చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ నుంచి వ్యూ అయితే కనుక. ముందు నేను పడుకుని చూపించిన ఏరియా అనమాట అది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక దివాన్ కట్ మాదిరిగా ఉంది, చాలా బాగుంది. రాయైనా కానీ ఇక్కడ గుచ్చుకోవడం కానీ ఏమీ లేదు. సో కొన్ని వేల సంవత్సరాలు అయితే అయింది ఈ ఏరియాని అయితే ఇలా హోమ్ కింద తీర్చిదిద్ది. ఈ లోపల ఉన్నటువంటి ఈ బౌద్ధరామాలను అయితే ఏరియాకి వచ్చినప్పుడు అయితే చూడడం అస్సలు మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా బాగున్నాయి, ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. సో ఈ ఏరియాకి వచ్చినప్పుడు వీటిని చూడడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అదేవిధంగా మన వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. వీడియోని ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో అయితే షేర్ చేయడానికి అయితే కూడా ట్రై చేయండి. ఇలాంటి గృహాలు ఈ కొండ ప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడైతే ఉంటాయి. ప్రతి దాని గురించి వివరించాలంటే కనుక ఖచ్చితంగా 3 నుంచి 4 బ్లాగ్స్ అయితే చేయాల్సి ఉంటుంది మన ఛానల్లో. సో మ్యాక్సిమం నేను 1 లేదా 2 బ్లాగ్స్లో అంటే 2 వీడియోల కింద అయితే నేను పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడైతే నేను పైకి వెళ్తున్నాను అనమాట. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అమేజింగ్ లొకేషన్స్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తా. నా బ్యాక్ సైడ్ ఉన్న ఏరియా అయితే మీరు చూడొచ్చు. ఈ స్తూపాలన్నీ కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి బౌద్ధ భిక్షువులు ధ్యానం చేసుకోవడానికి యూజ్ చేసినటువంటి స్తూపాలు అనమాట. అలాగే ఇక్కడ కొన్ని మండపాలు ఉన్నాయి, అవన్నీ కూడా కంప్లీట్గా శిథిలావస్థగా అయితే వచ్చేసాయి. ఈ లైటింగ్లో మరి మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు. నేనైతే చాలా క్లియర్గా చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇవన్నీ కూడా కంప్లీట్గా ఆ రోజుల్లో వాళ్ళు ధ్యానానికి యూజ్ చేసినటువంటి పీఠాలన్నమాట. ప్రతి దాని మీద పైన కూర్చుని వాళ్ళు ఆ రోజుల్లో ధ్యానాలు చేసుకునేవారు. వీటిలో గురువు యూజ్ చేసేవి కొన్ని ఉంటాయి, శిష్యులు యూజ్ చేసేవి కొన్ని ఉంటాయి. చాలా అనమాట, చాలా ఎక్కువగా ఉన్నాయి. చూడండి, మీరే గమనించవచ్చు. ఇంకా యాక్చువల్గా మనకైతే టైం అయితే లేదు, ఆల్మోస్ట్ 5 అయితే అయిపోయింది. ఒకసారి నేను మీకు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని కూడా చూపిస్తాను. చాలా బాగుంటుంది ఇక్కడికి వస్తే. ఏరియా అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆకాశం కూడా చూడండి ఎంత బాగుందో ఈరోజు, నెక్స్ట్ లెవెల్ కదా. సో ఇప్పుడు నేను అక్కడ టాప్లో ఉన్న ఒకటి పాలరాతి స్తూపం ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ కంప్లీట్గా చుట్టుపక్కలంతా చూపిస్తాను. దాని బ్యాక్ సైడ్ అయితే కనుక కంప్లీట్గా ఫారెస్ట్ ఉంటుంది.
క్రీస్తు పూర్వం నాటి ఈ బౌద్ధరామాల్లో రాతి మండపాన్ని అయితే ఇప్పుడు మీరు చూడొచ్చు. అది ఆల్రెడీ శిథిలావస్థకి అయితే వచ్చేసింది అనమాట. అదేవిధంగా ఈ బౌద్ధరామాల్లో ఇక్కడ ప్రసిద్ధి చెందినటువంటి పాలరాతి మండపం కూడా ఉండేదని చెప్పి ఇక్కడ బోర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. కానీ ఏంటంటే ఇవి తర్వాత జరిగినటువంటి దాడుల్లో మొత్తం తొదముట్టిచ్చేసారనమాట. అంటే ఏంటంటే నేలమట్టం చేసేసారు వీటిని. మొక్కలు అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ప్రజెంట్ అయితే కనుక ఈ మొక్కలు మిగిలిన కొంత అయితే కనుక ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి పరిధిలోనైతే కనుక వాటిని మళ్ళీ ఇంత మంచిగా పరిరక్షించి దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి అయితే కనుక వాటిని భద్రపరిచారు. నేనైతే ప్రస్తుతం ఒక స్తూపం మీద ఉన్నాను కరెక్ట్గా. ఈ స్తూపం మీద ఉండి ఈ బ్యాక్ సైడ్ అయితే మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తున్నా. ఇటుకలతో నిర్మించిన వృత్తాకార స్తూపము. ఇది యాక్చువల్గా ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. ఈ ఏరియాకి ఈ గృహలు చూడటానికి ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి అయితే వెళ్తారు. మీకు దూరం నుంచి కనిపిస్తుంది, మధ్యలో వైట్గా ఉండి. ఇప్పుడైతే కనుక లోపల ఉన్నటువంటి ఈ బౌద్ధరామాల్లో ఉన్నటువంటి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉన్నటువంటి ఏరియాకి అయితే వెళ్తున్నాం అనమాట. అలాగే ఇలాంటి ఏరియాస్ని చూడాలనుకునే వారైతే కనుక మీకు అడ్రస్ కావాలన్నా లేదంటే ఎలా రావాలి, ఎలా ఇలాంటి ప్రదేశాలను చేరుకోవాలనుకునే వారు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అవసరమైతే నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చి నేను స్పెషల్గా వాళ్ళకి గైడ్ చేయడం కూడా జరుగుతుంది విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. నాకు ఎటువంటి పే కూడా మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. నేను ప్రతి ఒక్కరికి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి మీరు ట్రైన్ చేంజ్ అవ్వాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి మీరు బస్ చేంజ్ చేయాలి అనే ప్రతి విషయం కూడా నేను ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం ఈ వృత్తాకార స్తూపం లోపలైతే ఉన్నాం. గౌతమ బుద్ధుని కాలం నాటి కట్టినటువంటి కట్టడం అనమాట ఇది. కంప్లీట్గా బయటకైతే కూడా వెళ్ళిపోతున్నాం. సేమ్ ఇలాంటి స్తూపమే మనకి అమరావతిలో కూడా ఉంటుంది. సో ఇక్కడ ఉన్న ఈ స్తూపాన్ని చూడడానికి అయితే ఇక్కడికి వచ్చిన ప్రతి పర్యాటకులు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది చాలా బాగుంటుంది అనమాట. ఏదో మంచు ఇగ్లూస్ ఉంటాయి కదా, సో అలా చుట్టూరు ఉండి మధ్యలో స్తూపం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి బౌద్ధ భిక్షువులు ఇక్కడ కూర్చుని ఉదయం పూట లేదా వాళ్ళు యోగా చేసే టైంలో కానీ ధ్యానం చేసే టైంలో కానీ వీటి మీద కూర్చుని ధ్యాన ప్రక్రియలు చేసేవారనమాట. ఇవి ఒకటే రెండు కాదు, చాలా ఉంటాయి. అదేవిధంగా ఇది చూస్తే కనుక శిథిలావస్థకి అయితే వచ్చేసింది, ఆల్మోస్ట్ పడిపోయే స్టేజ్కి అయితే వచ్చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు, చిన్న పౌంట్ కింద ఉంటుంది అనమాట. అంటే చిన్న కొలని కింద ఉంటుంది. ఆ రోజుల్లో వాళ్ళు వాటర్ కోసం యూజ్ చేసినటువంటి ఏరియా అనమాట ఇదంతా కంప్లీట్గా. సో ఇది బయట పక్క నుంచి చూస్తే ఎలా ఉంటుంది, బయట నుంచి చూస్తే కనుక ఈ వృత్తాకార స్తూపం చుట్టూ కూడా ఈ మాదిరిగా ఉంటుంది. ఈ ఇటుకలకు కూడా దగ్గరగా 1000 సంవత్సరాల ఏజ్ అయితే ఉంటుంది. ఇవి అతి పురాతనమైన ఇటుకలు అన్నమాట ఇవి. సో ఒకసారి ఇక్కడి నుంచి నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఇక్కడ ఉన్నటువంటి స్తూపాలన్నీ కూడా. సో ఒకసారి అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చేటటువంటి బౌద్ధ భిక్షువులు కానీ బౌద్ధులు కానీ ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి యూజ్ చేసినటువంటి స్తూపాలు అనమాట. ఇదొక బ్లాకు, ఆ పైన బ్లాక్ ఉంది. అలాగే అక్కడ మీరు దూరంగా చూస్తే అక్కడ ఉన్న దగ్గర కూడా క్లీవ్స్ ఉన్నాయి, కొండలు ఉన్నాయి, గుహలు ఉన్నాయి. అలాగే ఈ క్రింద ఫారెస్ట్లో కూడా ఉన్నాయి అన్నారు. బట్ ఇప్పుడు ఏరియా క్లోజ్ చేసి ఉంది. ఒకసారి మనం ఫస్ట్ వెళ్ళినటువంటి ఏరియా అనమాట, అక్కడ మీరు చూడొచ్చు. అది మనం ఫస్ట్ వచ్చినటువంటి ఏరియా అది. ఆ తర్వాత చివరి కూడా ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు మనం కిందకైతే వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ సెక్యూరిటీ గార్డ్ 4-5 టైమ్స్ అయితే చెప్పాడు, బాబు టైం అయిపోయిందని. సో ఇప్పుడైతే మనం కిందకైతే వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళిపోతున్నాం. అతి పురాతనమైన బౌద్ధ భిక్షువులు, అదేవిధంగా ఇక్కడ పాండవులు కూడా ఈ గృహంలో నివాసం ఉన్నారు అని చెప్పనైతే ఒక నానుడి అయితే ఉంది. ఈ గృహంలో బౌద్ధ భిక్షువులతో పాటు పాండవులు కూడా వనవాసం టైంలో ఇక్కడ కాలం గడిపారు అనేది అయితే నానుడైతే ఉంది. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది అయితే కనుక నేను మళ్ళీ ఒకసారి ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అన్నీ చెక్ చేసి అయితే మళ్ళీ నేను చెప్పడం జరుగుతుంది.
సో ఇప్పుడు మనం అయితే దిగిపోతున్నాం. మనం ఇందాక వచ్చింది వేరే రూట్, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ రూట్ అనమాట ఇది. సో కొన్ని చోట్ల చాలా వరకు రైలింగ్ ఉంది, కొన్ని చోట్ల వర్షాల వల్ల ఇక్కడ మీరు గమనించవచ్చు రైలింగ్ అయితే పడిపోయింది. ఇక్కడ మీరు చూసారంటే మార్గ మధ్యలో కూడా అక్కడక్కడ మీకు గృహాలు లాంటివి కనపడతాయి. ఉదాహరణకి ఇవి కూడా చూడండి, ఇవి కూడా ఒక చిన్న గృహ అనమాట. ఇది కూడా ఒక చిన్న గృహ. సో ఇలా మనం ఈ వేలో వెళ్తున్నప్పుడు మనకి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కూడా మీకు గృహాలు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. అలాగే మీకు అక్కడ డెడ్ ఎండ్ కనపడుతుంది స్ట్రైట్గా వెళ్తే. యాక్చువల్గా ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి అయితే వెళ్ళాలి, ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. బట్ ఆ డెడ్ ఎండ్ దగ్గర కూడా ఒక గృహ అయితే ఉంటుంది, మీకు చూపిస్తా అది కూడా. బట్ దగ్గరికి అయితే వెళ్ళాం, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు టైం అయితే అయిపోయింది. సో దూరం నుంచి అయితే చూపించే ప్రయత్నం చేస్తా. అదేనమాట గుహ, మీకు కనిపిస్తుంది. ఒకసారి జూమ్ చేసి చూపిస్తా చూడండి, అది గుహ అనమాట అక్కడ. సో మళ్ళీ మనం ఈ మార్గం ద్వారా డైరెక్ట్గా మనం పార్కింగ్ ఏరియాకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి అయితే ఛానల్లోనైతే వీడియోస్ కంటిన్యూగా అయితే వస్తాయి. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం అయితే మర్చిపోద్దు. సరదాగా ఫారెస్ట్ లాంటి ఏరియాలో ట్రెక్కింగ్ చేసిన అనుభవం ఉండాలి, ఫారెస్ట్ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయాలి, పచ్చని చెట్ల మధ్య టైం స్పెండ్ చేయాలనుకునే వాళ్ళకైతే కనుక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్లో ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం ఏలూరుకి మధ్యలో ఉన్న ఈ బౌద్ధారామాలు అయితే మంచి టూరిస్ట్ స్పాట్ అయితే చెప్పగలను. చాలా బాగుంటుంది, ఎటు చూసినా చూడండి, ఎటు చూసినా ఫుల్ గ్రీనరీ. మీరు ఒక అడవిలోకి వెళ్ళి సరదాగా ట్రెక్కింగ్కి వెళ్ళిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.